పేరు కృష్ణకుమార్ 45 ఇయర్స్. మా తల్లి గారి పేరు శ్రీమతి చూడారత్నమ్మ. మాది మైసూరు, కర్ణాటకం. ఇది మాతృసేవా సంకల్ప యాత్ర. పూర్వము మాది ఉమ్మడి కుటుంబము. అప్పుడు మా తల్లి గారు 10 మంది ఉన్నాము మా ఫ్యామిలీలో. అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు, అన్ని వంట పని, ఇంటి పని, ఎప్పుడూ పనిలోనే ఉండేవారు. ఈ 10 మందికి కావలసిన అన్ని పనులు వాళ్ళు ఒక్కరే చూసుకునేవారు. ఎక్కడ బయటకు రావటానికి కుదరలేదు అప్పుడు. సో లైఫ్ ఇలాగే గడిచాయి. ఒకరోజు 2015లో మా తండ్రి గారు కాలధర్మ చేశారు. అప్పుడు నేను బెంగళూరులో కార్పొరేట్ టీమ్ లీడర్గా పనిచేసేవాను. సో మా తల్లి గారు ఒకరోజు మాటలు సందర్భాలు, నైట్ భోజనం అయిన తర్వాత నాకు ఒక అలవాట్లు ఉంది. మా తల్లి గారితో ప్రేమంగా మాట్లాడేది, వాళ్ళ కష్ట సుఖ విచారణ చేయడానికి. ఒక సందర్భాలు, అమ్మ మీరు తిరువణ్ణామలై, తిరుక్కోయిలూరు, తిరువారంగం, తిరునెల్వేలి, తిరుపట్టూరు, తిరువనంతపురం, తిరుపతి చూశారమ్మా అడిగాను. మా తల్లి గారు నేను ఇక్కడ బేలూరు హళబిడే చూడలేదు నాన్న అని చెప్పారు. అప్పుడు నా మనసు బాధ పట్టింది. ఇంత దగ్గర ఉన్న బేలూరు హళబిడే మా తల్లి గారు, నాకు జన్మ ఇచ్చిన తల్లి, ఇంతవరకు చూడలేదు. అప్పుడు నేను మా తల్లి గారికి మాటలు ఇచ్చాను, సాంత్వన చేసి, అమ్మ మీకు ఈ బేలూరు హళబిడ ఒకటే కాదు, మొత్తం భారతమే తీసుకుపోయి మీకు చూపిస్తాను. ఈ విధంగా సంకల్ప చేసి జనవరి 16, 2018 మైసూరు నుంచి స్టార్ట్ చేసి ఈ బండి మీద మేము ఇప్పుడు తిప్పుతా ఉన్నాము. ఈ బండి అంటే ఇది 21 ఇయర్స్ పాత స్కూటరు, మా తండ్రి గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఈ బండి మీద వెళ్తే ఎప్పుడు మా తండ్రి గారు మాకు కూడా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు మాకు కూడా. ఈ యాత్రలో 2 కాదు 3 ఉన్నాము. ఈ విధంగా భావించి ఇంతవరకు 96,958 కిలోమీటర్ ఇంతవరకు ట్రావెల్ చేశాము. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎంత గుడి ఉందో, అన్ని మఠాలు, గుడిలు, అన్ని పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అన్ని పుణ్యనదిలు పుణ్య స్నానం చేసి, అన్ని గుడిలు తీర్థప్రాశనం చేసి మా తల్లి గారికి అన్ని ఇది దాండి నేపాళ్, భూతాను, మయన్మార్ కూడా అదే బండిలు వెళ్ళి వచ్చాము. 4 దేశం వెళ్ళి వచ్చాము, అన్ని రాష్ట్రాలు, సమగ్ర భారత. తర్వాత నేపాళ్, భూతాన్, మయన్మార్ కూడా ఇదే బండిలు వెళ్ళి ఎలా అన్నీ అయిపోయింది. అన్నీ కంప్లీట్ మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఇక్కడ కొన్ని విజయవాడ, హైదరాబాదు, ఇక్కడెలా అన్ని కొన్ని ప్లేసులు మా తల్లి గారికి చూపిస్తే తర్వాత మా కర్ణాటక వెళ్తాం. ఎందుకంటే తల్లి ప్రయారిటీ ఇచ్చాను మా తల్లి గారికి ఎప్పుడు. ఎందుకంటే తల్లి తండ్రి అంటే మాట్లాడో దైవం కదా, వాళ్ళు ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళు సేవ చేయాలి. తర్వాత ఏమి చేసినా ప్రయోజనం లేదు కదా. అందుకే ఇమీడియట్ వెంటనే ప్రయారిటీ ఇచ్చాను ఈ సేవకు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవుతారు? నేను అప్పుడు జాబ్ చేసినప్పుడు కంప్లీట్ మన కాన్సన్ట్రేషన్ జాబ్కి ఇచ్చాను. ఇప్పుడు తల్లి జీవితంకి వచ్చాను. ఇప్పుడు మా జీవితమే తల్లి కోసం సమర్పణ చేశాను. ఎప్పుడైనా మాతృభావం, మాతృప్రేమం, మాతృపూజ, మాతృసేవకే నేను ప్రయారిటీ ఇస్తున్నాను. అమౌంట్ ఖర్చుతో కూడుకున్నాను. నేను కార్పొరేట్ టీమ్ లీడర్గా పనిచేశాను. అన్నీ నా శాలరీ, ఇన్సెంటివ్ అన్నీ మా తల్లి గారి అకౌంట్లో పెట్టాను. ఒక్కొక్క నెలలో మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ నేను కష్టపట్టు సంపాదన చేసిన డబ్బులతో నేను ఈ తీర్థయాత్ర చేస్తున్నాను. ఎవరి దగ్గర నేను అడగను, ₹1 కూడా తీసుకున్నాను. ఎందుకంటే పుణ్య నష్ట నాకు వద్దు. कर्नाटक के मैसूर वाले। मेरे पति के ज़माने में मैं कुछ भी नहीं देखा था, सिर्फ रसोई करके कामों में मेरा जीवन बीत गई थी, बाहर का व्यवहार नहीं था। मेरे पति चल बसने के बाद मेरा बेटा मुझको जीते रहते समय अम्मा जी को सब कुछ दिखाना, ऐसा चाहकर मुझे सारे भारत का दर्शन कराया है। हमारे भारत में जितना पुण्य क्षेत्र है उन सभी पुण्य क्षेत्रों का दर्शन करा के, वहाँ पुण्य नदियों में नहा के, मंदिरों का तीर्थ प्रशन करके मेरा जन्म सार्थक बनाया है। उसका जीवन भी सार्थक हो गया है। ब्रह्मचारी होकर मेरे पति के अनुपस्थिति में वो मुझे इतना मेरा सेवा के लिए आगे बढ़ रहा है। इस ज़माने में ऐसा पुत्र मिलना बहुत मुश्किल है। मुझे मिलना मेरा सौभाग्य समझती हूँ, पूर्व जन्म का सुकृत मानती हूँ। जन्म दिए गए माता पिताओं का ऋण चुकाना ही मुख्य है। ये आदर्श को मान लिया है और समझ लिया है, समझकर मेरा सेवा के लिए आगे बढ़ रहा है। इस ज़माने में ऐसा पुत्र मिलना बहुत मुश्किल है। मुझे मिलना मेरा सौभाग्य समझती हूँ। एक उत्तम जीवन आदर्श रखकर न्याय मार्ग में, सन्मार्ग में चलने वाला बेटा मुझे मिला है। ऐसे बेटे को पाकर मैं बहुत धन्य हो गई हूँ। गाड़ी पर बैठने के लिए मुझे कोई तकलीफ नहीं होता, आराम से बैठती हूँ, दोनों ओर पैर रखकर बैठती हूँ। पीछे का सीट व्हील है ना, वो मुझे लगा कर बैठती हूँ, वो मुझे सपोर्ट होता, इसलिए पीठ पर दर्द नहीं, कमर पर दर्द नहीं, घुटना दर्द नहीं, कोई दर्द ही नहीं, आराम से बैठती हूँ। मेरा तबीयत बहुत अच्छा है, मेरा बेटा तबीयत को अच्छा रखा है,
उसका तबीयत भी अच्छा है। इसलिए एक कौन प्रिंसिपल रख लिए है हम, अब प्रिंसिपल के अनुसार हम जीवित करते हैं, इसलिए हमारे तबीयत बहुत अच्छा है। ये यशस्वी हो गया है हमारा तीर्थ यात्रा। कितना देवालय देखोगे, कितना देवालय? ಎಷ್ಟು ದೇವಸ್ಥಾನಗಳು ನೋಡಿದ್ರಿ ಅಂತ? बहुत मंदिर दिखाया है, वो बड़े बड़े मंदिर है हमारे भारत में, आपको मालूम है ना, बड़े बड़े शिल्प कराए मंदिर है, कुछ जगहों में छोटा छोटा मंदिर है, सभी दिखाया। सभी छोटा मंदिर, धार्मिक क्षेत्र, शिक्षण संस्था, प्रेक्षणीय स्थल, सब कुछ दिखाया है। तुमका इष्ट दैव का नाम? कुछ दिखाया। इष्ट दैव का नाम? इष्ट दैव हमारे వెంకటాచలపతి బాలాజీ మందిర్ తిరుపతి, वो हमारे కులదైవం। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।